విశాఖ విజయవాడలో మెట్రో ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడలో 66, విశాఖలో 76.90 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇప్పటికే డిపిఆర్లను ప్రభుత్వం ఆమోదించింది. విశాఖ విజయవాడలో చేపట్టే మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. జాతీయ రహదారి చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించారు. విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. 66 కిలోమీటర్ల మేర విజయవాడ మెట్రో, 76.9 కిలోమీటర్ల మేర విశాఖ మెట్రో ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇప్పటికే డిపిఆర్లు ఆమోదించారు. ఈ ప్రాజెక్టులకు నిధుల అంశంపై నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి ప్రజెంటేషన్ ద్వారా మెట్రో ప్రాజెక్టు స్థితిగతులను వివరించారు. 2017లో వచ్చిన కొత్త మెట్రో పాలసీ ప్రకారం మన రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు ఫండింగ్ మోడల్స్పై ముఖ్యమంత్రి చర్చించారు. 2017 వరకు 100% నిధులు కేంద్రం భరించే విధానం లేదు. అయితే 2017 పాలసీ ప్రకారం 100% ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తూ కోల్కతాలో 16 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు చేపట్టారు. 8,565 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే శాఖలు కోల్కతా ప్రాజెక్టును చేపట్టాయి. ఇదే తరహాలో ఏపీలో కూడా మెట్రో ప్రాజెక్టులు చేపట్టే అంశంపై కేంద్రంతో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు ఉందని సీఎం అన్నారు. ఆ చట్టం ప్రకారమైనా లేకపోతే 2017 మెట్రో పాలసీ ద్వారానైనా కేంద్రం సాయం చేయాలని తెలిపారు. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విశాఖ విజయవాడలో చేపట్టే మెట్రో ప్రాజెక్టులో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయబోతున్నారు. హైవే ఉన్న చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టును నిర్మిస్తారు. ఈ విధానంలో కింద రోడ్డు, దానిపైన ఫ్లైఓవర్, ఆపైన మెట్రో వస్తుంది. విశాఖలో మొదటి స్టేజీలో చేపట్టే మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కిలోమీటర్లు, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో నిర్మించనున్నారు. అలాగే విజయవాడలో రామవరపాడు రింగు నుంచి నెడుమానూరు వరకు 4.7 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపడతారు. ఇప్పటికే ఈ తరహా మోడళ్లు పలు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్రంలోనూ ఈ తరహా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ₹1 ఇవ్వడానికి ఆలోచించను గాని పుస్తకం ఇచ్చేందుకు ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు. పుస్తక పఠనం లేకపోతే జీవితంలో ఏమయ్యేవాడునో అనిపిస్తోందని, తాను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదని వ్యాఖ్యానించారు. తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలే అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తన తల్లిదండ్రుల వల్ల పుస్తక పఠనం అలవాటైందని, ₹1 ఇవ్వడానికి ఆలోచించను గాని పుస్తకం ఇచ్చేందుకు ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. పుస్తక మహోత్సవాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. విజయవాడ పుస్తక మహోత్సవ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చెరుకూరి రామోజీరావు సాహిత్య వేదికపై ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పుస్తకం ఇవ్వాలంటే తన సంపద ఇచ్చినంత మదన పడతానని పవన్ కళ్యాణ్ అన్నారు. కొందరు పుస్తకాలు అడిగితే కొనిస్తా కానీ తన వద్ద ఉన్న పుస్తకాలు ఇవ్వనని చెప్పారు. పుస్తక పఠనం లేకపోతే జీవితంలో ఏమయ్యేవాడినో అని అనిపిస్తుందని, తాను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదని వ్యాఖ్యానించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి నేర్చుకున్నారని అన్నారు. ఠాగూర్ ప్రేరణతో ఇంట్లో పూల మొక్కలు చూస్తూ పుస్తకాలు చదివారని చెప్పారు. డబ్బులు ₹1 ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదను ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడతాడో నాకు తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను. ఇవ్వాలవుతుంది. అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నాకు పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది, పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయావని అనిపిస్తుంది. నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడిని. కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు, నాకు క్లాస్ రూమ్లో లేదు. అందుకు నేను ఠాగూర్ గారి ప్రేరణతోటి, రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం. మన దగ్గరికి అంత లగ్జరీ లేదు, పెద్ద ఉద్యానవనాలు లేవు. మాకున్న 2 రోజా మొక్కలతో కుండీలను చూస్తాం. పుస్తకాలు పెట్టుకొని, క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా పువ్వులను చూస్తూ ఉండిపోయాడు. ఎట్లాగే ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాం కదా, ఖచ్చితంగా అలా చూస్తూ ఉంటాం. సో ఇట్లాగా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది. ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను, నాకు అధ్యాపకులు అవసరం లేదు.
నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను. అది సైన్స్ కానీ, సోషల్ సైన్సెస్ కానీ, పాలిటిక్స్ కానీ, హిస్టరీ కానీ. నాకు వేరే టీచర్ అవసరం లేదనిపించింది. అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదవటం నేర్చుకున్నాను. నేను చదువు ఇంటర్ ఆపేశాను కానీ చదవటం ఎప్పుడు ఆపలేదు నేను ఈ రోజు నాకు. అంటే ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటుంది, ఓటమిలో కూడా ఎందుకు శక్తి ఉంటుంది అంటే, ఇందాక చెప్పాను కదా, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అని. చదవటం వల్ల మనకి మానసిక శక్తి చాలా బలపడుతుంది. గతంలో ఆగిపోయిన పనులను పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఉందని, హడ్కో తదితర వాటితో కలిసి అభివృద్ధి పనులు చేయాలని కేబినెట్లో నిర్ణయించామని మంత్రి పార్థసారథి అన్నారు. ప్రస్తుతం కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపామని, పవన సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించిందన్నారు. నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాల్లో ప్లాంట్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడారు. గతంలో ఆగిపోయిన పనులను పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఉందని, హడ్కో తదితర వాటితో కలిసి అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించామని అన్నారు. 2723 కోట్లతో 2 ఇంజనీరింగ్ పనులకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. ప్రపంచ బ్యాంక్ ఏడీబీ సూచనల మేరకు గత టెండర్లు రద్దు చేశామని, కొత్తగా టెండర్లు పిలవాలన్న సూచనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులకు ముందుకు రాని పరిస్థితి ఉండేదని, పెట్టుబడులు పెట్టిన సంస్థలు సగంలో ఆపేసి వెళ్లిపోయాయని ఆరోపించారు. గతంలో ఏపీలో పెట్టుబడులకు అంతర్జాతీయ బ్యాంకులు ముందుకు రాలేదని అన్నారు. ప్రస్తుతం కాకినాడలో గ్రీన్ అమ్మోనియం ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపాయని, పవన సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించిందని అన్నారు. నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 50 పడకల హాస్పిటల్ని 100 బెడ్స్కి అప్గ్రేడ్ చేస్తూ 7,44,8,373 అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయటానికి క్యాబినెట్ అనుమతించడం జరిగింది. దీని మూలంగా అదనంగా 191 పోస్టులు డాక్టర్స్ కానివ్వండి, లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, 191 మందిని మంజూరు చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఏమిటంటే 7,44,00,000లో 90%, నాకు తెలిసి 90% అనుకుంటాను, అది కేవలం 10%, 10 or 15% రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. రాజధానిని ఆశిస్తున్న పరిస్థితుల్లో విధ్వంసకరమైన పరిపాలన రావటం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి. ఆ పనుల్ని ఇప్పుడు పునరుద్ధరించాల్సిన పరిస్థితులు ఏర్పడి, మరి మొన్ననే ఇంతకు ముందు జరిగిన క్యాబినెట్ మీటింగ్స్లోనే అమరావతిలో వరల్డ్ బ్యాంకు, హడ్కో, ఇంకా జర్మన్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్తో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం కూడా మీ అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగా 2,723.02 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయటానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. విశాఖలో ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలుపుతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తే ప్రజా పోరాటం చేస్తామని లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని, విశాఖ ఉక్కును కోల్పోతే అధికారంలో ఉన్న పార్టీ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని రామకృష్ణ హెచ్చరించారు. విజయవాడ దాసరి భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, సీఎం చంద్రబాబు వైఎస్ జగన్ మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఈ ఫ్యాక్టరీని బంద్ చేసి మిట్టల్ కంపెనీ తెచ్చి స్టీల్ ఫ్యాక్టరీని అక్కడ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదే జరిగితే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోల్పోతే మాత్రము ఇవాళ అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అందరు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి చెప్తా ఉన్నాను. ఇవాళ ఒక ముఖ్యమంత్రి గారు కాదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. నువ్వు ఎక్కడో పాపం ఆ బియ్యము ఇదైనా అంటే దానికి వాళ్ళు మేము డబ్బులు కట్టిస్తామన్నా కూడా కేసు పెడతా ఉన్నారు. ఆమె పేరుని నాని భార్యను తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో వాయిదా చేస్తున్నారు. వాళ్ళు డబ్బు కట్టినా కూడా ఆమె మహిళను కూడా తెచ్చి పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తూ ఉన్నావు. అరే అదానీ దగ్గర 1,10,000 కోట్ల రూపాయల భారం పడుతుందంటే దానిపైన మీరు మాట్లాడరు, నోరో తెరవరు. అదానీ పేరు ఎత్తడానికి మీరు జంకుతా అన్నారు.
మరి ప్రశ్నించే గొంతు కొన్నావు. ఇవాళ మరి గతంలో పదవి లేనప్పుడే బాగా ప్రశ్నించావు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు. పదవే లేనప్పుడు ఎమ్మెల్యే కూడా కానప్పుడు మాట్లాడినావు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి పవన్ కళ్యాణ్ గారు అదాని పేరు మాట్లాడడానికి కూడా ఉచ్చరించడానికి కూడా భయపడతానాడా ఏంటి? కాబట్టి అంటే మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా అదాని ఒప్పందం పైన మాట్లాడాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ పైన మాట్లాడాలి. రేపు 8వ తేదీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు విశాఖ వస్తున్న సందర్భంగా నేను స్పష్టంగా చెప్తా ఉన్నాం, దీనిపైన స్పష్టమైన 4వ తేదీ మన సీఎం గారు పోతున్నారు. కాబట్టి విశాఖ స్టీల్ పైన స్పష్టమైన ప్రకటన రాకపోతే 4వ తేదీ ఆయన పర్యటనలో 8వ తేదీ నాడు నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తాం. 2024 ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా 10 లక్షల రూపాయల కోట్లు పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా దాదాపు 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో పేరు ప్రతిష్టలు దేశవ్యాప్తంగా ఇనుముడింపచేసేలా ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా సమిష్టిగా అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో ఆధ్వర్యంలో రూపొందించిన 2025 డైరీ క్యాలెండర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబుతో కలిసి ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్యుత్ శాఖను సంస్కరించే దిశగా అడుగులు వేసిందని, సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా పయనించేందుకు ఎన్నో కార్యక్రమాలకు నాంది పలుకుతోందని మంత్రి చెప్పారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 తీసుకుని వచ్చి దీని ద్వారా 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి దాదాపు 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో పంపుడు స్టోరేజీ ప్రాజెక్టుల రంగంలోకి ఏపీ జెన్కో అడుగుపెట్టిందని, ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఎగువ సీలేరులో 1350 మెగావాట్ల సామర్థ్యంతో సొంతంగా పీఎస్పీ నిర్మించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పీక్ లోడ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దశల వారీగా 5,000 మెగావాట్ల సామర్థ్యంతో సంయుక్త భాగస్వామ్యంలో 5 పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్హెచ్పీసీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ఏపీ విద్యుత్ రంగంలోనే కీలక ముందడుగని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు అంకిత భావం, నిబద్ధతలను కనబరుస్తూ ఆంధ్రప్రదేశ్ను విద్యుత్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కొత్త ఏడాది సందర్భంగా విద్యుత్ సంస్థలు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేలా సిబ్బంది ముందడుగు వేయాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో జరుగుతున్న కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షల్లో అపశృతి చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో నిన్న జరిగిన 1600 మీటర్ల పరుగు పందెంలో యువకుడు సొమ్మసిల్లి పడిపోయాడు. చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు ఏకొండూరు గ్రామానికి చెందిన దారావత్తు చంద్రశేఖర్గా గుర్తించారు. ఈ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు చంద్రశేఖర్ మచిలీపట్నం వచ్చాడని తన స్నేహితుడు గోపి చెప్పారు. జనవరి 5న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలని గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. గత 15 రోజులుగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఇక్కడే ఉండి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి, దేవాలయాల సంరక్షణ డిమాండ్తో జనవరి 5న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలని గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. కేసరపల్లిలో జరగనున్న హైందవ శంఖారావం సభ ఏర్పాట్లను నిన్న ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిని అభినందించారు. గత 15 రోజులుగా పార్థసారథి ఇక్కడే ఉండి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా తన వంతు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. జనవరి 5న దేవాలయాల పరిరక్షణ కోసం దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగానే ఇక్కడ హైందవ శంఖారావం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతోందని ఎమ్మెల్యే పార్థసారథి వెల్లడించారు. మఠాధిపతులు, పీఠాధిపతులతో పాటు 2 లక్షల మంది ఈ కార్యక్రమానికి తరలి రానున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో హుండీ ఆదాయాలను పక్కదోవ పట్టించారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం చీకటి జీవోలతో ఆలయాల ఆదాయాలను వేరే విధంగా వినియోగించిందని ఆరోపించారు. ఎండోన్మెంట్ డిపార్ట్మెంటుకు దేవుడి మీద భక్తి ఉందో లేదో కానీ హుండీ మీద మాత్రం ఉందని విమర్శించారు.
హుండీ డబ్బులు దేవుడికి కాకుండా సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతున్నారని చెప్పారు. చాలా దేవాలయాలు ధూపదీప నైవేద్యాలు అందక విలవెల్లాడుతున్నాయని అన్నారు. రాజకీయాలకు అతీతంగా దేవాలయాలకే ఖర్చు చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఆలోచన అని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పేర్కొన్నారు. హైందవ శంకారావం పేరుతో విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేసిన ఈ సభ దేవాలయాల సంరక్షణ, దేవుడు సంబంధించిన మాన్య ఆస్తుల సంరక్షణ కోసం, అలాగే దూపదీప నైవేద్యాలు లేని దేవాలయాలని అడ్రస్ చేయాల్సిన అంశం, అలాగే స్వామీజీలు పీఠాధిపతుల సమక్షంలో విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేస్తున్న ఈ సభకి ఏర్పాటు పరిశీలిద్దామని వచ్చా. గడిచిన 10 రోజులుగా ఆదోని శాసనసభ్యులు పార్థసారథి గారు ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చూస్తున్న పరిస్థితి. ఏదో వాటర్ ట్యాంకులని ఇలాంటివన్నీ కలెక్టర్లతో మాట్లాడి, ఆఫీషియల్స్తో మాట్లాడి అన్నీ చాలా ఏర్పాటు బ్రహ్మాండంగా చేశారు. అలాగే స్థానిక కూటమి నేతలు కూడా, జనవరి జరిగిన కూటమి నేతలు కూడా అన్ని గ్రామాలలో కూడా పూర్తిగా సహకరిస్తారు. అందరూ దీంట్లో పాల్పంచుకుంటారు. అలాగే ఈ కార్యక్రమాల ఏర్పాటు చిత్తశుద్ధితో ఇక్కడే ఉండి పర్యవేక్షణ పార్థసారథి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. దేవాలయాల్ని పరిరక్షించడం, ఎందుకంటే ఎన్నో లక్షలాది దేవాలయాలు ధూపదీప నైవేద్యాలు లేకుండా ఇబ్బంది పడుతున్న సందర్భం ఇది. ఆలయాల్ని అభివృద్ధి చేసిన సందర్భం, ఎంతోమంది దాతలు ఆలయాలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అభివృద్ధి చేసిన సందర్భంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి ఆ దేవుడి మీద భక్తితో కాకుండా దాని మీద హుండీల మీద భక్తితో దాన్ని తీసుకోవడం, మన డబ్బులు ఎందుకు వేస్తాం? మన డబ్బులు అక్కడ దేవాలయాల అభివృద్ధి కోసం, ధర్మాన్ని అభివృద్ధి చేయడానికి వేస్తాం. కానీ ఆ డబ్బులు తీసుకొని గత ప్రభుత్వంలో చూసాం, వివిధ ప్రభుత్వ పథకాలకు వాడడం అన్నది సరైనది కాదు అని హిందూ ధర్మం చెబుతుంది. అలాగే లక్షలాది ఎకరాల దేవుడికి గుడి మాన్యాలన్నీ కూడా, ఇవన్నీ కూడా అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి, ఆక్రమించుకున్నారు. వీటన్నిటిని కూడా మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేయడం అభినందనీయమని 23వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి అన్నారు. శ్రీ కాజా సుబ్బారావు మాణిక్యాంబ ధర్మసత్రం ఆధ్వర్యంలో గవర్నర్పేట శ్రీ కాశీ అన్నపూర్ణ దేవస్థానం సహకారంతో సివిఆర్ మున్సిపల్ హైస్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. విద్యార్థులు బాగా చదువుకుని 10వ తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీ కాజా సుబ్బారావు మాణిక్యాంబ ధర్మసత్రం ఆధ్వర్యంలో గవర్నర్పేట కాశీ అన్నపూర్ణ దేవస్థానం సహకారంతో సివిఆర్ మున్సిపల్ హైస్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తొలి రోజు కార్యక్రమాన్ని కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు అదనపు తరగతులు జరుగుతాయని, వారు క్షుద్బాధకు గురి కాకుండా అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. గవర్నర్పేట కాశీ అన్నపూర్ణ దేవస్థానం ఈవో సీతారామయ్య గతంలో కూడా విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేశారని గుర్తు చేశారు. విద్యార్థులు బాగా చదువుకొని 10వ తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. 3 సంవత్సరాల పాటు ఇదే స్కూల్లో పిల్లలకి సాయంత్రం పూట టిఫిన్లు ఏర్పాటు చేశారు 3 సంవత్సరాల పాటు. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా సీతారామయ్య గారు మరి 3 నెలల పాటు సుమారు 90 రోజుల పాటు 40 మంది పిల్లలకి ప్రతిరోజు కూడా సాయంత్రం పూట టిఫిన్లు, పాలు, అలాగే ఫ్యాట్స్, అలాగే బ్యాగ్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా సందర్భంగా నూతన సంవత్సరం సందర్భంగా చాక్లెట్స్ కూడా పిల్లలకి మరి అందించడం జరిగింది. మరి సీతారామయ్య గారు పెద్ద మనసుతో మరి బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా, మరి కార్పొరేటర్గా నా చేతుల మీదుగా మరి మా యొక్క విన్నపాలని మన్నించి సీతారామయ్య గారు ఈరోజు మరి విద్యార్థులకు అల్పాహారం సివిఆర్ స్కూల్లో అందించినందుకు దేవాదాయ ధర్మశాఖకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తమ విద్యార్థులకు అల్పాహారం అందించడం అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, ఈవో సీతారామయ్యకు తమ విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. మాణిక్యాంబ ధర్మసత్రం మరియు కాశీ విశ్వస్వామి గుడి ఈవో గారు సీతారామయ్య గారు ఈరోజు ఈ కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం వారి సహకారం, వారి సలహాతో, అలాగే గౌరవ కార్పొరేటర్ గారు బాలస్వామి గారి సహకారంతో ఈ కార్యక్రమం మా పాఠశాలలో మా విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారికి, బొండా ఉమామహేశ్వరరావు గారికి, అలాగే మా కార్పొరేటర్ బాలస్వామి గారికి, అలాగే ఈ మంచి మనసుతో ఈ కార్యక్రమం మా పాఠశాలను చూస్ చేసుకుని మా పాఠశాల విద్యార్థులకి గతంలో కూడా చేశారు, ఇప్పుడు చేస్తున్నందుకు
సీతారామయ్య గారికి కూడా ఈవో గారికి మా పాఠశాల తరపున మా విద్యార్థులందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేద ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తానని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం టిట్కో ఇళ్లు మంజూరు చేసే విషయంలో తాత్సారం వహిస్తోందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. మార్చిలోగా టిట్కో ఇళ్లు మంజూరు చేయని పక్షంలో సిపిఐ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. విజయవాడ దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, 2019లో జగన్ ప్రభుత్వం పేద ప్రజలకు టిట్కో ఇళ్లు మంజూరు చేస్తామని నమ్మబలికి దగా చేశారని కోటేశ్వరరావు విమర్శించారు. టిట్కో ఇళ్లు మంజూరు నిమిత్తం లబ్ధిదారులు ఒక్కొక్కరి నుండి 25,000 నుండి 75,000 వరకు వసూలు చేశారని చెప్పారు. అయితే టిట్కో ఇళ్ల మంజూరు విషయంలో ఈ ప్రభుత్వాలు కాలయాపన చేశాయని విమర్శించారు. బ్యాంకుల నుండి అప్పుగా తీసుకొచ్చిన రుణాలకు వడ్డీలు కట్టలేక లబ్ధిదారులు నానాయాతనలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 6,500 మందికి ఇళ్లు మంజూరు చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. మార్చిలోగా టిట్కో ఇళ్లు మంజూరు చేయాలని, లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా టిట్కో లబ్ధిదారులు ఎవరికి కూడా ఇళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి సిపిఐగా మేము అడుగుతా ఉన్నాం, ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ప్రజలు చెల్లించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ ఒక్కరి సొంత జేబులో కాదు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కానీ. కాబట్టి ప్రభుత్వానికి చెల్లించినటువంటి దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాబట్టి గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని కొనసాగించేటటువంటి ఆనవాయితీ ఈ నేడు ఉండేటటువంటి ప్రభుత్వాల యొక్క బాధ్యత. అసలుకి ఇల్లు లేక తీవ్రమైనటువంటి ఇబ్బంది పడేటటువంటి పేదవారు ఇల్లు లేక ఇలా ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని చెప్పేటటువంటి ఆశతోటి అప్పు చేసి డిపాజిట్లు చెల్లించారు. ఇల్లు రాలేదు. అలాగే అప్పు చేసినటువంటి అప్పుకి వడ్డీలు పెరిగిపోయి ఈరోజు కూడా వడ్డీలు చెల్లించుకునేటటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. అందువలన ఈ ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు అవుతున్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేసేది, రాబోయేటటువంటి కాలంలో విజయవాడ నగరంలో 6,556 మందిని 11,000 మందిని ఎంపిక చేశారు. అందులో నుంచి 6,556 మందిని ఎంపిక చేసి డబ్బులు కట్టించుకున్నారు. వారందరికీ కూడా ఇల్లు తక్షణమే మంజూరు చేయాలని చెప్పి కృష్ణా జిల్లా గన్నవరం మండలం దావాజీగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 16 నుంచి ఈ నెల 13వ తేదీ దాకా ఈ ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయని దేవాలయ ప్రధాన పూజారి రామాచార్యులు తెలిపారు. దేవాలయం ఉపాలయాల్లో వేంచేసి ఉన్న గోదాదేవి సమేత శ్రీకృష్ణస్వామి వార్లకు ఈరోజు ఘనంగా అభిషేకాలు నిర్వహించారు. 50 రకాల స్వీట్లు భక్తులు అలంకరణ చేశారు. గోదాదేవి అమ్మవారి విశిష్టతను ఆలయ ప్రధాన పూజారి రామాచార్యులు వివరించారు. జనవరి నెల 13వ తారీఖు వరకు కూడా ఈ నెల రోజులు కూడా ధనుర్మాస మహోత్సవాలు జరుగుతాయి. చిన్నజీయర్ స్వామీజీ గారి యొక్క మంగళ శాసనములతో ధనుర్మాస గోష్ఠి సభ్యులు, అలాగే ఊళ్ళో ఉన్న నగర సంకీర్తన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 4:30 ఊళ్ళో ఒక బజారు నగర సంకీర్తన కార్యక్రమం చేస్తూ జరుగుతూ ఉంటుంది, గోవిందనామస్మరణ చేస్తూ. ఆ తర్వాత అమ్మవారికి, అయ్యవారికి, శ్రీకృష్ణస్వామి వారికి, గోదాదేవి అమ్మవారికి కూడా చక్కగా తులసీ దళాలతో అర్చన కైంకర్యములు జరిగిన తర్వాత తిరుప్పావై సేవాకాల కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల రోజులు కూడా చాలా విశేషంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అందరూ కూడా చాలా విశేషంగా మన దావాజీగూడెం రామాలయానికి వస్తూ ఉంటారు. గురువు దైవం మనకిచ్చిన వరమని, విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని నిడమనూరు గ్రామ మాజీ సర్పంచ్ పరిమి రమేష్ కోడలు పరిమి సింధూర ఆకాంక్షించారు. పరిమి రమేష్ జయంతి సందర్భంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ప్రభుత్వాలు విద్యకు పెద్దపీట వేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. నిడమానూరు గ్రామ మాజీ సర్పంచ్ పరిమి రమేష్ 66వ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిడమానూరు విద్యార్థులకు వారి కుమారుడు కోడలు పరిమి వంశీ సింధూర స్కాలర్షిప్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిడమానూరు జడ్పీహెచ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు రమాదేవి మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిమి వంశీ మాట్లాడుతూ విద్యార్థులందరూ బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. పాఠశాల విద్యార్థులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఇలాగే న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.
అనంతరం పరిమి సింధూరా మాట్లాడుతూ గురువు మనకు దొరికిన వరం, వారిని మనం సరిగ్గా వినియోగించుకుంటే ఉన్నత స్థాయికి ఎదుగుతామని చెప్పారు. పాఠశాలకు చెందిన 5 విద్యార్థులు నేషనల్ స్పోర్ట్స్ కి సెలెక్ట్ అవ్వడం చాలా గర్వకారణమని అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా విద్యకు పెద్దపీట వేసి పిల్లల విద్యకు ఎంతో దోహదపడుతున్నాయని అన్నారు. విద్యార్థులు ఎంత చక్కగా ఆటలు ఆడతారో అంత చక్కగా చదువు కూడా చదువుకొని ప్రతిభావంతులు కావాలని ఆకాంక్షించారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది అందరికీ తెలిసిందే. గురువులు మీకు దొరికిన వరం. ఈ వరాన్ని ఉపయోగించుకోవడంలో ఉంటుంది. ఫస్ట్ సెకండ్ అనేది మీ మోటివేషన్ కోసం మేము పెట్టే ర్యాంకులే, కానీ అది మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయదు. 0 వచ్చినా ఫస్ట్ వచ్చినా మీలో ఏదో ఒక ప్రతిభ దాగుంటుంది. అలాగే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఏంటంటే మన స్కూల్ పిఈటీస్ ట్రైనింగ్లో 5 నేషనల్స్కి వెళ్ళటం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా నిడబాను నుంచి 5 నేషనల్స్కి వెళ్ళటం అనేది మామూలు మాట కాదు. అలాగే అందరూ చెప్తారు మేము ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నాం, ఈ స్కూలు మనకంటే ఇప్పుడు మన స్థాయి కంటే కూడా మీ తల్లిదండ్రులు మీ స్థాయి కంటే కూడా మిమ్మల్ని చదివించడానికి వెచ్చించడం ఎక్కువ అవుతుంది. ఫీజులు కడతానికి కానీ వాటికి కానీ మన దేశంలోని ఇది ఒక్కటి ఉంది. కానీ ఈ విద్యని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ప్రతి గవర్నమెంట్ ఫస్ట్ మీ పిల్లల మీదే పెడుతుంది శ్రద్ధ. మన్నా చర్చి పాస్టర్ చందోలు మోషే ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. దైవజనులు చందోలు మోషే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నూతన సంవత్సరంలో ఇంటింటా ఆనందాలు, కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. మన్నా చర్చి పాస్టర్ చందోలు మోషే ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. అంబాపురంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వీచేసిన ఎంఎస్ఆర్ డెవలపర్స్ అధినేత మాధవరపు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ముందుగా తెలుగు ప్రజలకు 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దైవజనులు చందోలు మోషే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఇంటింటా ఆనందాలు, కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెలివిరియాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం ప్రజలందరికీ దేవదేవుని అనుగ్రహంతో శాంతి సమాధానములతో వర్ధిల్లాలని పేర్కొన్నారు. అనంతరం పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. ప్రేమ విందు ఏర్పాటు చేశారు. అమరావతి జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం నూతన సంవత్సరంలో అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దైవ సేవలోనే కాకుండా సామాజిక సేవలో కూడా మన్నా చర్చి ఆదర్శంగా నిలబడుతుందని బాలకోటయ్య పేర్కొన్నారు. దైవ సేవ అంటే పేదల సేవ అని అర్థం. ఇందాక ఫాస్టర్ గారు కూడా చెప్పారు, మానవ సేవే మాధవ సేవ అంటారు. ఖచ్చితంగా ఫాస్టర్ జోసెఫ్ మోజెస్ గారి ఆధ్వర్యంలో ఒక పక్క దైవ కార్యక్రమంతో పాటు పేద జనులకు సంబంధించిన ఆర్థిక సహాయ కార్యక్రమాలు, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ మున్నా చర్చి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఘనంగా కార్యక్రమాలు జరుగుతుంది. ఈ సందర్భంగా మరోమారు ఆంధ్రప్రదేశ్లోని తెలుగు ప్రజలందరికీ కూడా, దైవజనులకు ప్రజలందరూ కూడా మరోమారు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులుగా ధన్యవాదాలు. అనాథులను ఆదరించుటే నిజమైన భక్తి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మదర్ తెరిసా గారు ఒక సూక్తి చెప్పారు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నాని. కాబట్టి ఈ దినమున ఆ సూక్తిని కూడా అందరూ పాటిస్తూ ఆమె కూడా నిజ దేవుని తెలుసుకొని చక్కగా క్రియల ద్వారా చూపించింది. అలాగే ఈ రోజు ఈ నూతన సంవత్సర వేడుకలలో క్రియల ద్వారా చూపిస్తూ ఇదిగో ఈ యొక్క ఎంఎస్ఆర్ డెవలపర్స్ వారు కూడా వారి తగిన సహాయంగా విధవరాలు శారీస్ పంచడం జరిగింది. విధవరాలకు కానీ లేదంటే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసే కార్యక్రమంలో కానీ వాటన్నిటి స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా ఏదైనా సేవాభావం, మానవ సేవ మాధవ సేవ అనుకుని సేవా చేయడం ఉద్దేశంతో ఈ వ్యాపార రంగంలో నా మిత్రులు శంకరన్న గారు, మా పెద్ద ఆయన, మాకు పెద్ద దిక్కులాగా మాకు పెద్ద ఆయన ఉన్నటువంటి అమరేంద్ర గారు, మా బావగారు కొండారెడ్డి గారు అందరినీ స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన్నా చర్చి సంఘ పెద్దలు చందోలు శ్రీనివాస్, రైల్వే మధు కార్య శ్రీనివాస్, ఎన్ సురేష్, పాముల బద్రి ప్రభాకర్, సంఘస్థులు, మన్నా చర్చి యూత్ పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.